మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు కలుగునుగాక. మనకేం కావాలో ఏమి కావాలో కోరుకో, నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు చెప్పాడు. చాలామంది కోరుకునేది ఏముందంటే దేవుడికి అన్నీ తెలుసు కదా, ఆయన ఇవ్వచ్చు కదా అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అడుగుడు ఇవ్వబడును, వెదకండి దొరుకును, తట్టుడు మీకు తీయబడును అని బైబిల్ చెప్తుంది. అలాగే మన లోక సూక్తి కూడా ఏముందంటే అడగందే అమ్మాయిన అన్నం పెడుతుందా, రైట్. అలాగే మనం ఏదైనా మనకు ఏం కావాలో మన పిల్లలైనా మనల్ని అడిగినప్పుడే కదా. మీలో మీ పిల్లలు ఎవరైనా మనల్ని రొట్టెని అడిగితే రాతిని ఇవ్వగలమా? పిల్లలకి చేపను అడిగితే పావుని ఇవ్వగలమా? అలాగే మనమే ఒక సామాన్యమైన మనుషులే, తల్లిదండ్రులైన సామాన్యమైన ఈ మనుషులు మాత్రమే తమ పిల్లలకి శ్రేష్టమైన వాటిని ఇవ్వగలగా పరలోకమందున్న తండ్రి దేవుడు అంతకంటే శ్రేష్టమైనవి ఇస్తాడు కదా. అయితే మనం ఏం కావాలో కోరుకోవాలి. బైబిల్లో నేను చెప్పేటువంటి ఒక 5-6 సందర్భాలు మీకు తెలియపరుస్తున్నాను. క్లుప్తంగా షార్ట్గా త్వరగా చెప్తాను కనుక మీరు వినండి. దానికంటే ముందుగా ద్వితీయోపదేశకాండం 2:7 ఏముంటుందంటే, ద్వితీయోపదేశకాండం 2:7 నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు, నీకేమీ తక్కువ కాదు, నీకేమీ తక్కువ కాదు, ఏమీ తక్కువ. అయితే తక్కువ కాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా? మనము బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో అక్కడ షిలోహు అనే దేవుని మందిరము ఉన్నటువంటి ఆ దేవుని బలిపీఠం బలులర్పించే స్థలంకి వెళ్ళి షిలోహులో సొలొమోను దహన బలులు అర్పించి అక్కడే రాత్రి పండుకున్నప్పుడు దేవుడు వచ్చి అడుగుతాడు, నేను నీకేమి చేయగోరుచున్నాను, నీకేం కావాలని అడుగుతాడు. సొలొమోను అంటే దావీదు యొక్క కుమారుడు. దావీదు తర్వాత రాజుగా అయిన వ్యక్తి. ఏం కావాలో నీ కోరుకో. ఎందుకు ఆయన్ని అడిగాడబ్బా అంటే 1000 దహన బలులు అర్పించి దేవుని మందిరములోనే అక్కడే పండుకున్నాడు. దేవుడు దర్శించాడు. ఏం కావాలో అడుగు అన్నాడు. చూడండి, అందరినీ దేవుడు ఇలా అడగడు, ప్రతి ఒక్కరిని అడగడు. ఆయన ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతాడు. ఎందుకంటే సొలొమోను ఒక రాజకుమారుడై ఉండి, రాజుగా ఉండి, చిన్న వయసులో దేవుడు అంటే అంత భక్తి శ్రద్ధలతో దేవుని మందిరంలోనే పరుండి దేవుని దగ్గర బలులు అర్పించి దేవుని ఎడల తనకున్న వైరాగ్య భక్తి చూసి నీకేం కావాలో చెప్పునానా అని అడిగాడు. అలాగే దేవుని బిడ్డ, నీవు గృహాల్లో ఇళ్లలో ఉండి అక్కడుండి ఇక్కడుండి అది లేదు ఇది లేదు అని ఏడుస్తా బాధపడతా దిగాలుతో ఉంటే ఎవరు చూస్తారు? ఎవరెవరు నీ కోసం నా కోసం ఎవరు బాధపడరు. ఎవరికి తెలియదు కూడా మన బాధ, మన అవసరత ఎవరు తెలియదు, దేవునికి తెలుసు. అందుకే దేవుని మీద భక్తి శ్రద్ధలు చూపిస్తే దేవుని ఎదుటికి వచ్చి దేవునికి బలులు అనగా ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో గడిపితే ఆ దేవుని దయకు దేవుని కృపకు పాత్రం అవుతాం. అలాగే బైబిల్ గ్రంథంలో ఇంకా చూస్తూ ఉంటాం, హన్నా అనేటువంటి ఆమె పిల్లలు లేకపోతే ఆమె కూడా దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి ఏడుస్తుంటే దేవుడే దర్శించాడు దైవజనుడి ద్వారా. పిల్లలను దేవుడు ఇచ్చాడు కదా. అలాగే హిజ్కియా అనేటువంటి ఒక రాజు మరణకరమైన పరిస్థితిలో రోగం బట్టి చనిపోయే పరిస్థితిలో దేవుని దగ్గరికి వెళ్ళి అలా ఏడుస్తుంటే దేవుడు దర్శించి మళ్ళీ ఆయన ఆయుష్ పెంచాడు. కనుక అదే అక్కడక్కడ కూర్చుని ఇళ్లలో కూర్చున్నా అక్కడ కూర్చున్నావు, లేకపోతే వాళ్ళు ఆ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు, అలాంటి వాళ్ళు పట్టించుకోడు దేవుడు. కనుక ఇక్కడ సొలొమోనుతో దేవుడు అన్నాడు, నీకు ఏం కావాలో కోరుకో అబ్బాయి అంటే అతనేమన్నాడు తెలుసా? చాలా తెలివైనడు, నాకు దేవుడు కావాలి, జ్ఞానం కావాలని. జ్ఞానం అంటే క్రీస్తే. అది 1 కొరింథీ పత్రిక 1:24 ఉంటుంది. క్రీస్తే ఆ జ్ఞానమై ఉన్నాడని. కనుక ఆ వివేచన తెలివి అంటే యేసుప్రభు ఇండైరెక్ట్ దేవుడు ప్రభు ఉంటే చాలన్నాడు. కనుక నీ జీవితంలో నీకేం కావాలో ఆయన దయచేయనట్లుగా దయచేసి వినండి. యేసు ప్రభుని కోరుకో, ఆయన సన్నిధి కోరుకో, ఆయన మందిరాన్ని కోరుకో, ఆయనతో సహవాసం కలిగి జీవించు.
ప్రభువు దగ్గర గడపటానికి ఇష్టపడు, దేవుని దగ్గరకు వచ్చి బలులు ప్రార్థన చేయటానికి ఇష్టపడు, నీకేం కావాలో ఆయన ఇస్తాడు. కనుక సొలొమోను అడగలేనివి కూడా ఇచ్చాడు. సమృద్ధినిచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, యుద్ధాలు లేకుండా తన రాజ్యాన్ని పరిపాలించుకునే తెలివితేటలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అలాంటి రాజు ఆ కాలంలో కానీ యేసు ప్రభు వారు వచ్చే వరకు కూడా అలాంటి ఎవరో కూడా వ్యక్తి భూమి మీద లేరు. అంత గొప్పగా కేవలం బలులు అర్పించండి. శిలోహలో దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలండి, ప్రార్థన చేస్తే చాలు, నీకేం కావాలో ఆయన నిన్ను అడుగుతాడు. నీకేం కావాలని అడుగుతాడు. నీకేం కావాలని నువ్వు చెప్పడం రాకపోయినా దేవుడే నీకేం కావాలో ఆయన ఇస్తాడు, నువ్వు అడగకుండా ఇస్తాడు. అదే జరిగింది. అది ఇక రెండవ విషయం ఏంటంటే, మనం చూసినట్లయితే చూడండి, ఒక 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక ప్రవక్త యొక్క భార్య ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా నా భర్త చాలా భయభక్తులు కలిగిన వాడే కానీ చనిపోయాడు, 2 కొడుకులు ఉన్నారు, అప్పులు వచ్చి నా కొడుకుని తీసుకెళ్తున్నారు, అప్పు తీరాలంటే ఏం చేయాలని దేవుని దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆయన ఒక ఆలోచన చెప్పాడు, వ్యాపారం చేసి ఆ నూనె అమ్మితే వచ్చే లాభంతో అప్పులను తీర్చేసుకుంటాడు. చూడండి, అప్పులు పోవాలి అంటే నువ్వు దేవుని దగ్గర యేసయ్య దగ్గరికి వచ్చి అడగాలి. యేసయ్య చెప్తాడు ఏదో ఒక ఆలోచన, దేవుడు ఒక తలంపు ఆలోచన, వ్యాపార ఆలోచనలో పని చేసుకునే వ్యాపారంలో ఏదో ఒక తలంపు దయచేసి నీ అప్పులు తీరే మార్గాన్ని ఆయన బోధిస్తాడు. కనుక అప్పులని, ఆర్థిక సమస్యలని అని ఇళ్లలో కూర్చుని సనుగుతా కూర్చున్నావు అనుకో, ఎవరెవరు దేవుడు ఇదిగో ఈ యొక్క విధవరాలు ఏం చేసిందంటే ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా అనగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు రావా, నీ ఆర్థిక బాధలేంటో, మానసిక బాధలేంటో చెప్పు, దానికి తగినటువంటి పరిష్కారం దేవుడు చూపించి అప్పుల ఏ బాధ నుండి ఆయన విడిపించగలడు. ఇక మనం ఇక తర్వాత చూస్తున్నట్లయితే మూడవ విషయం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తున్నాం మూడవ విషయం ఏంటంటే, ఎస్తేరు గ్రంథం 5:3 ఏముందంటే, 5వ అధ్యాయం 3వ వచనంలో ఎస్తేరు ఉపవాసం ఉండి యూదుల రక్షణ కొరకు, తన రక్షణ కొరకు, మొర్దెకైతో పాటు అందరూ కూడా ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఉపవాసం నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అక్కడ ఒక హామాను అనే ఒక దుష్టుడు శత్రువు యూదులను నాశనం చేయాలని రాజు చేత శాసనం రాయించాడు. ఆ రాజ శాసనాన్ని రద్దు చేయటం ఎవరి వల్ల కాదు, యూదులకు మరణశిక్ష వస్తుంది. మరణశిక్ష శాసనం రాయించాడు ఒక హామాను అనేటువంటి ఒక క్రూరుడు, శత్రువు, దుష్టుడు, విరోధి యూదులకి. అయితే ఆ రాజు రాసిన శాసనం రద్దు అవ్వాలి, యూదులకు రక్షణ కలగాలి, మరణశాసనమును జీవశాసనంగా దేవుడు మార్చాలి అంటే ఉపవాసం అనే ఆయుధాన్ని ఉపయోగించారు. ఆ ఉపవాసం వంటి యూదులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఆ ఉపవాసంలోనే రాజు ఎదుటికి వెళ్ళేవారికి రాజుకు ఎస్తేరు రాణి మీద దయ పుట్టి నీకేం కావాలి రాణి, నీకేం కావాలి చెప్పు, రాజ్యం కావాలా, ఏం కావాలి అలా అడిగి ఇచ్చేవారు కూడా ఊరుకారు. అప్పుడు యూదుల మీద ఉన్న మరణశాసనం కొట్టివేయబడింది. ఎవరైతే మరణశాసనం రాయించాడో ఆమెనే వాడిని ఊరేసి చంపేసి ఆ రాజు చేత చంపబడ్డాడు. శత్రువు సావాలంటే, దుష్టుడు నాశనం అవ్వాలంటే, నిన్ను బాధించే, నిన్ను వేధించే మరణకరమైన పరిస్థితులు, కీడులు, దోషములను విడుదల పొందాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలండి. ఉపవాసం ఉండాలి. ఉపవాస ప్రార్థన చేసి ఆ రాజు ఎదుటికి ఏ విధంగా ఆ రాణి వెళ్ళి దయ పొందుకుందో అలాగే దేవుని ఎదుటికి వచ్చి దేవుని దయ పొందుకోవాలి ఉపవాసాల ద్వారా. ఇన్ని జబ్బులు, ఎన్ని రోగాలు, ఎన్ని మందులు ఆడుతున్నావు, ఇంత హాస్పిటల్ ఖర్చు అయిపోయింది, అదని ఇదని బాధపడద్దు. నీ బలహీనతలు ఏదైనా సరే దేవుడు కొట్టేస్తాడు. మరణకరమైనటువంటి కీడు, దోషములు, దేహములు ఏదున్నా సరే, అది జబ్బైనా, గుండె జబ్బైనా, కిడ్నీ రోగమైనా, కీళ్ళ నొప్పులైనా, నరాల వాతాలైనా, ఏ బాధ అయినా, బలహీనతైన జబ్బులు కొట్టేసి మరణకరమైనటువంటి ప్రతి వ్యాధిని, రోగాన్ని, జబ్బును, కీడును లయపరిచి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను జీవంతో, ఆరోగ్యంతో దీవించినట్లుగా ఎస్తేరు యూదులు మొర్దెకై ఏ విధంగా ఉపవాసం నుండి దేవుని దయ పొందుకొని మరణ శాసనాన్ని రద్దు చేయపరుచుకున్నారు. ఎవరైతే వాళ్ళని చంపాలనుకున్నారో ఆడిని
ఆ రాజు చేత ఊరేగించేశారు. గొప్ప కార్యం కదా. ఉపవాసం ఉండాలండి. అప్పుడు నీకేం కావాలో అని దేవుడే నిన్ను అడిగి నీ అవసరం తీరుస్తాడు. ఇక 4వదిగా చూస్తే ఎరికో పట్టణం యేసుప్రభువు వెళ్ళినప్పుడు ఒక గుడ్డివాడు అడుగుతున్నాడు, కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ ఆపదూశారు, కానీ ఎవరి మాట వినలేదు. ఎవరు ఆపకుండా కేకలేస్తూనే ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించని. ఎంతమంది ఆపినా కానీ ఆకుండా కేకలేస్తాడు. దేవుడు యేసు ప్రభువారు విని ఆ గుడ్డివాడిని ఇక్కడ తీసుకురమన్నాడు. తీసుకొచ్చి నేను నీకేం చేయకూర్చున్నాను, నేను నీకేం చేయకూర్చున్నాను. దేవుడికి తెలియదండి యేసు ప్రభుకి అతనికి ఏం కావాలో. తన కన్నులు లేవని దావీదు కుమారుడా నన్ను కరుణించని ఏడుస్తున్నాడు, తెలుసు కదా. మరి స్వస్థత ఇవ్వచ్చు కదా యేసు ప్రభువారు, ఎందుకు అడిగించుకుంటున్నాడు? అవును, మన నోటితో మనం చెప్పాలా నాకు ఇది కావాలని. ఒకరు గుడ్డివాడు ఆహారం అడుగుతాడేమో, నేను గుడ్డోడిని అయ్యా బతకలేకపోతున్నాను, అడుక్కోలేకపోతున్నాను, నాకు ఏదైనా ఒక ఇల్లు కట్టించేసి నాకు ఏ కొదువు లేకుండా చేసేనైనా ఆ మాట అడుగుతాడో. అసలు ఏమడుగుతా తెలుసుకొని నీకేం కావాలి? ఎస్, స్పష్టంగా చెప్పాడు, నాకు కన్నులు కావాలి. యేసు నామములో ప్రభువు ఆ కన్నులు ఇచ్చాడు. ఇదిగో నీవు కూడా దేవుని గొప్ప కార్యాలు చూడలేకపోతున్నావా? మహిమగల కార్యం మంచి రోజు చూడలేకపోతున్నావా? లేచిన మొదలుకొని ఎంత దుఃఖాలైనా, వేదనలైనా, బాధలైనా, పేదరికమైనా, కష్టాలైనా, కుటుంబ సమస్యలైన, కలహాలైనా, మనుషుల చేత ద్వేషించబడుతున్నావా, దూషించబడుతున్నావా, అవమానపరచబడుతున్నావా? ఇటువైపు చూసినా కానీ నీ కన్నుల్లో ఇంపైన, సంతోషకరమైన, సమాధానకరమైన, ఆ మహా ఆనందం కలిగించే కార్యాలు నీ జీవితం చూడలేకపోయినటువంటి గుడ్డితనం కలిగి ఉన్నావు. అవును, చూడలేం. అందుకని బైబిల్లో ఏముందంటే, నీ ఆశ్చర్యమైన కార్య సంగతులు నేను చూచునన్న కన్నులు తెరువు అంటాడు. మనకు మామూలుగా బాహ్య నేత్రాలు ఈ నేత్రాలు, కానీ మనోనేత్రాలు ఉన్నాయి దేవుని అద్భుత కార్యాలు చూసే కన్నులు. దేవుని చూసే కన్నులు, హృదయ శుద్ధి గలవారు దేవుని చూసేదరు. కనుక మన హృదయం మనోనేత్రాలు తెరిచి దేవుడు తన అనాది సంకల్పాన్ని బట్టి మన ఏళ్ళ ఆయనకున్న ప్రేమ కరుణ మనం చూపించి మనం దీవించినట్లుగా దావీదు కుమారుడను కరుణించని ఎంతమంది ఆపినా ఆగకుండా ప్రార్థన చేయాలి. ఆటంకాలు వచ్చినా భక్తి చేయాలి, ఆటంకాలు వచ్చినా బాప్తిసం పొందాలి, ఆటంకాలు వచ్చినా ఆత్మ పొందాలి, ఆటంకాలు వచ్చినా మందిరానికి వెళ్ళాలి. ఎంతమంది మనుషులు ఆటంకించుకున్నా కానీ ఆగకూడదు. ఇది దేవుడు. అప్పుడు నీకేం కావాలి అని అడుగుతాడు. కానీ ఇక 5వ విషయం ఏంటంటే, 2వ రాజుల గ్రంథం 4:13-14 వచనాలు చూస్తే, ఒక సునేమి గనురాలైనటువంటి ఒక స్త్రీ దైవజనుని చేర్చుకుంటుంది. అది కూడా బలవంతంగా భోజనానికి ఆహ్వానించి, అయ్యా నువ్వు ఇటు వచ్చినప్పుడల్లా మా ఇంటికి భోజనం చేసుకుని వెళ్ళాలని బతిని అడుగుతుంది. సరే, వచ్చినప్పుడల్లా అటు ఇటు వెళ్తాను ఎందుకని చెప్పి తన ఇంట్లోనే ఆ దైవజనుడికి ఒక రూమ్ ప్రత్యేకంగా నిర్మించిస్తారు భార్యాభర్తలు. దైవజనుడు అక్కడే ఉంటాడు. ఇవన్నీ జరుగుతాయి. ఆ దైవజనుడికి ఒక రూమ్ కట్టిస్తుంది, ఆయన ఉండటానికి, నేను తినడానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తుంది. కానీ తన అవసరత ఏదో చెప్పదు. ఈ దైవజనుడు, అమ్మా ఇంత శ్రద్ధాభక్తులు నా ఇంట్లో చూపిస్తున్నావు కదా, నీకేం కావాలి, ఏంటి అసలు నీ సమస్య అని అడుగుతాడు. ఆయన తెలీదా ఇంట్లో పిల్లజాలం లేరని? కానీ అసలు ఆమె ఏం చెప్పుద్దో. చాలామంది ఏమంటారంటే, పాస్టర్ గారు మీకు తెలియదండి, లేకపోతే దేవుడు తెలీదా? తెలుసమ్మా, దేవుడికి తెలుసు, దైవజనుడికి తెలుసు. కానీ మనం అడగాలి. అయ్యా నాకు సంతానం లేదు, ఎస్, మరుసటి ఏటకలు నీకు పిల్లలు కలుగుతారని దీవించేసాడా లేదా? శూన్యమి కనుక సంతానవంతురాలేదు. కనుక ఏం కావాలి అని అడిగేలాగా నువ్వు భక్తి చేయి. దేవుడే దైవజనులే ద్వారా కానీ దేవుడే కానీ నీకేం కావాలి అనే విధంగా, దేవుడే నీకేం కావాలనే విధంగా ఉండాలి. అంటే మనం మొదటగా చెప్పుకునేది ఏంటి? దేవుని మందిరంలో గడుపు, సొలొమోనులాగా బలులు అర్పిస్తూ ప్రార్థన యాగాలు చేస్తూ. 2వదిగా చూస్తే, నీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే, ఆర్థిక బాధల్లో దేవుని దగ్గరికే వెళ్ళి శరణ వేడు. అప్పుడు నీకు ఏం కావాలని దేవుడు అడుగుతాడు. నీ సమస్యకి నేను హెల్ప్ చేయాలని ప్రభు అడుగుతాడు. అప్పుడు జవాబు
ఎస్తేరు ఈ మొర్దెకాయ యూదుల వలె ఉపవాసాలుండి దేవుని దయకి పాత్రులవు. ఇక నాలుగోదిగా ఆ గుడ్డివాడు పుట్టుగుడ్డివాడు ఏ విధంగా ప్రార్థన ఎంతమంది ఆపినాగా నాకుండా ప్రార్థన చేశాడు, కేకలేచాడు. అలాంటి బలమైన ఆసక్తితో ప్రార్థన చెయ్యి. అప్పుడు నీకేం కావాలి, ఇంత అడుగుతున్నావు, ఏం కావాలి అని అడిగి యేసయ్య నిన్ను అడుగుతాడు. అలాగే ఒక షూనేమీ కనురాల వల్ల దైవజనుడిని చేర్చుకో, దైవజనుడిని గౌరవించు, దైవజనుడిని ఎలా నీవు దేవుని ప్రేమను చూపించు. దైవజనుడు చేర్చుకుంటే దేవుణ్ణే చేర్చుకున్నంత ఆ విలువను గుర్తించు. దైవజనుడికి ఒక గ్లాసుడు చన్నీడిస్తే ఫలం ఉంటుందని, దైవజనుడిని ఎలా నీవు ఎంత శ్రద్ధాభక్తులు చూపిస్తావో ఆ శ్రద్ధాభక్తులను బట్టి నీకేం కావాలో, అమ్మా ఇంత శ్రద్ధాభక్తులు మా ఇంట్లో చూపిస్తున్నావు, నీకేం కావాలని దైవజనుడు నోట నుండే దేవుడు అడిగేలాగా నువ్వు ప్రవర్తించు. అప్పుడు దేవుడే నిన్ను అన్ని విధాలుగా ఆశ్రయిస్తాడు. నీకేం కావాలో దేవుడు తీస్తాడు. మొదటగా మనం చదువుకున్న ద్వితీయోపదేశకాండంలో ఉంది, నీ దేవుడిని యెహోవా నీకు తోడైన నీకేం తక్కువ కాదు, ఏమి తక్కువ కాదు. నీకేం కావాలో దేవుడే నిన్ను చూసి అడిగేలాగా ఈ 5 రకాలైనటువంటి భక్తి విధానాల్లో ముందుకు సాగిపో. దేవుడు తప్పక నీకేం కావాలి అది ఆయన ఎరిగి ఆయనే నీతోనే చెప్పించుకుని ఆయన నీ అవసరం తీరుస్తాడు, నీ కష్టాన్ని విడిపిస్తాడు, నీకు రక్షణ, సంతోషం, సమాధానం, ప్రతి విషయంలో దేవుడు మీకు జయమిస్తాడు. దేవుడు తన కృప మీ ఎడల విస్తరింపచేయును గాక. దేవునికి మహిమ కలుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.